ఆదివారం ఆట విడుపు. ఉద్యోగం చేసే వాళ్ళకైనా పొలం పనులకు వెళ్లే వాళ్ళకైనా సండే వచ్చిందంటే చాలు కాస్త రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు. కాస్త మొక్కేసి చుక్కేసి చిల్లవ్వాలనుకుంటారు చాలా మంది. కానీ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం రోజున మాంసం మద్యానికి దూరంగా ఉంటారు. ఆదివారం రోజున కేవలం కూరగాయలు పప్పులతోనే వెజిటేరియన్ ఫుడ్ తింటారు. అవును, ఈ ఊర్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మందు ముట్టరు, మాంసం వైపు చూడరు. పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న స్వామిని ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. మల్లన్న స్వామి దేవునికి ఇష్టమైన ఆదివారం రోజున నిష్ఠతో ఉండి ఆదివారం పూజలు చేస్తుంటారు. మల్లన్న స్వామిని మొక్కుకున్న వారికి ఇంట్లో కొంగు బంగారంగా మారుతాడని గ్రామస్తుల నమ్మకం. గ్రామంలో ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంట్లో తలస్నానాలు చేసి పిల్ల పాపలతో కుటుంబమంతా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా ఉంటారు. ఈ రోజున గ్రామంలో ఏ శుభకార్యాలు నిర్వహించారు. శుభకార్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిన శాకాహార కూరగాయల భోజనాలనే వడ్డిస్తారు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఏళ్లు మద్యం మాంసానికి దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ గ్రామ ప్రజలు. శ్రీ పెద్దాపూర్ మల్లన్న స్వామి ఆలయంలో ప్రతి సండే ఇప్పుడు జరుగుతుంది. శ్రావణ మాసంలో అధిక భక్తులు పాల్గొనడం జరుగుతుంది. శ్రావణంలో సట్టిలో ఈ మల్లన్న దేవుడికి భక్తులు చాలా రావడం జరుగుతుంది. మొక్కుబడిగా బోనాలు, పట్నాలు, వెంట్రుకలు, బోనాలు తీయడం జరుగుతుంది. గొర్రెపిల్లల మొక్కులు ఈ స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే శ్రావణ మాసంలో బోనాలు తీయడం, ఒక్క పొద్దులు ఉండడం. ఈ శ్రావణంలో అమాస నుంచి మళ్ళీ అమాస నెల రోజులు భక్తులు ఒక్క పొద్దులతోటి ఉండడం జరుగుతుంది. మాంసాహారము ఇవి కూడా ఇంటి దగ్గర కూడా ఉత్తవారాలు కూడా ఈ శ్రావణం అయిపోయేదాకా స్వీకరించారు. అట్లాగే పల్లకి సేవ అని ఉంటుంది ప్రతి సండే. అది బుకింగ్ ఉంటుంది. ఒక నెల 2 నెలల నుంచి బుకింగ్ ఉంటుంది. అయినా కానీ కొందరికి దొరుకుతుంది, కొందరికి దొరకదు. వారంకు ఒక్కలే తీయాలని ఉంటుంది. వారంలో ఒక్కళ్ళకు షావ, వాళ్ళు క్వింటల్ బియ్యం పెడతారు. గుడికి వచ్చిన భక్తులందరికీ భోజనాలు పెడతారు. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా తినడం జరుగుతుంది. నైటు షావ తిరగడం జరుగుతుంది. ఊరంతా దేవుడు పల్లకి సేవలో తిరగడం జరుగుతుంది. దేవుడికి సమర్పించు బియ్యము, పసుపు, నూనె ఊరంతా ప్రతి వారం ఇవ్వడం జరుగుతుంది. వారంకు 2 సార్లు, ఆదివారం, బుధవారం రోజు, 2 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కాముడు పున్నం, మార్చిలో కాముడు పున్నంలో జాతర అనేది ఉంటుంది. కాముడు పున్నం అయినాక ఫస్ట్ ఆదివారం జాతర జరగడం జరుగుతుంది. ఈ జాతరకు ఒక 80,000 నుంచి 1,00,000 బోనాలు ఒకేసారి తిరగడం ఈ తెలంగాణలో ఇదే ఫస్ట్. పట్నాలు, బోనాలు కాముడు పున్నంకు ముందు ఒకరోజు ముందు కళ్యాణం జరుగుతుంది. తర్వాత జాతర బుధవారం రోజు అది నాగవెల్లి జరుగుతుంది. అగ్నిగుండాలు అవన్నీ జరగడం జరుగుతుంది. గ్రామంలో ప్రతి ఏటా హోలీ పండుగ తరువాత వచ్చే ఆదివారం రోజున మల్లన్న స్వామికి పెద్ద ఎత్తున 30,000 మంది బోనాలు సమర్పిస్తుంటారు. ఈ బోనాల ఉత్సవానికి మన రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. ఆదివారం వచ్చిందంటే మల్లన్న స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆదివారం రోజున మద్యం మాంసం ముట్టొద్దని గ్రామస్తులంతా తీర్మానం చేసుకుని 15 సంవత్సరాలుగా కూరగాయలతోనే భోజనాలు చేస్తున్నారు. ఇది పెద్దాపూర్ గ్రామంలో దేవుడు, పురాతన దేవుడు, చాలా రోజుల నుంచి వెలిసిన దేవుడు. ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారం చేసే దేవుడు పెద్దాపూర్ మల్లన్న. ఎవరికి కానీ పిలిచిన వెంటనే పలికే దేవుడుగా ఇక్కడ నెలకొన్నాడు. చాలా పురాతన కాలం నుంచి దేవుడు స్వయంగా వెలిసింది. ఇక్కడ ప్రతి సట్టి ఇలా మన కాముడు పున్నం తర్వాత 2వ ఆదివారం బోనాలు జరగడం జరుగుతుంది. ఇక్కడ 1,00,000కు పైగా బోనాలు రావడం జరుగుతుంది. ఈ దేవుడు చాలా మహిమల గల దేవుడు. ప్రతి విలేజ్లో బుధవారం, సండే 2 వారాలు నాన్ వెజ్ ఉంటుంది కావచ్చు. ఈ ఊర్లో మాత్రం ఆదివారం, బుధవారం నాన్ వెజ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఊరు దేవాలయంతో సమానం. ప్రతి ఇల్లు దేవాలయంతో సమానం. ఇక్కడ ఆదివారం, బుధవారం ప్రతి ఇళ్లలో దీప ఆరాధన ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం అధికంగా జాతర జరుగుతుంది. ప్రతి సండే వారం ఇక్కడ జనాలు రావడం జరుగుతుంది. సాయంత్రం పల్లకి సేవ కూడా జరుగుతుంది. ఇక్కడ బోనాలు కూడా ఈ సండే బోనాలు జరగడం జరుగుతుంది.
ఇక్కడ ప్రతి ఆదివారం ప్రతి బుధవారం పల్లకి సేవ జరుగుతుంది. ఊరేగింపు దేవుడు ఊరేగింపు జరుగుతుంది ప్రతి ఆదివారం బుధవారం. అలాగే ఇక్కడ ఆదివారం రోజు మాంసము చికెను అంటూ ఏది ముట్టరు. ఊరంతా ఏకదాటిగా 100% మంది మాంసం చికెన్ ఏది ముట్టరు. ఓన్లీ శాకాహారం తింటారు. ఇది దేవుని మీద ఉన్న ప్రేమతోటి ప్రతి ఒక్కరూ ఇది ఆచరణ వస్తుంది. ఇక్కడ ఇది దేవాలయం దగ్గర 60-70 సంవత్సరాల నుంచి ఉంది. ఇది చాలా పవిత్రమైన దేవాలయం. దీనికి ఇక్కడ భక్తులు వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చి వాళ్ళ మొక్కున్న కోరికలు తీరగానే ప్రతి ఒక్క ఇంకా భక్తులు పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు. ఇది చాలా పవిత్రమైన దేవాలయం. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఆదివారము విలేజ్లలో కానీ సిటీలో కానీ పిల్లలకు కానీ స్కూల్ సెలవులు ఆఫీసులు బంద్ ఉంటాయి కాబట్టి ప్రతి విలేజ్లో మాంసాహారానికి అతిగా ప్రాధాన్యం ఇస్తారు. కానీ మా విలేజ్లో మాత్రం ఖచ్చితంగా ఆదివారం వచ్చిందంటే మాంసాహారం మొత్తం బంద్. మాకు చుట్టాలు వచ్చినా మా ఊర్లో చికెన్ సెంటర్లు బంద్, ఆదివారం నాడు మటన్ షాపులు బంద్. ప్రతి ఆదివారం నాడు అసలు మా ఊర్లో మాంసాహారం అనేది బంద్. మా ఊర్లో ఎక్కడన్నా పెళ్లి జరిగినా కానీ మా ఊర్లో పెళ్లి ఉన్నా కానీ ఆదివారం రోజు అసలు మాంసం అనేది ఉండదు. కాకపోతే డేట్ దాదాపు ఫిక్స్ వేరే వేసుకుంటారు. ఆదివారం రాకుండా సండే రోజు రాకుండా చూసుకుంటారు. అంతేకాకుండా మా ప్రతి ఆదివారం నాడు ఇక్కడ ధర్మశాల అని ఒకటి ఉన్నది. అందులో ప్రతి ఆదివారం రోజు పల్లకి అనేది సాయంత్రం 7 గంటలకు పల్లకి ఊరేగింపుగా ఊరంతా తిరుగుతారు ఊరందరూ జనాలు. అంతేకాకుండా ప్రతి ఆదివారం నాడు సంతర్పణ పెట్టడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు కానీ ఊరలకు కానీ ప్రతి ఆదివారం సంతర్పణ అనేది ఉంటుంది. అంతేకాకుండా కరీంనగర్లో ఇలాంటి ప్రత్యేక గ్రామాలు, గుళ్ళు, గోపురాలు, ఆదివారం ఆట విడుపు స్థలాలు చాలానే ఉన్నాయి.